బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ సలహాదారులుగా ముగ్గురుని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హరహర వేణుగోపాల్లను ప్రభుత్వ సలహాదారులుగా, ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించింది. ప్రభుత్వ సలహాదారులుగా ముగ్గురుని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హరికర వేణుగోపాల్లను ప్రభుత్వ సలహాదారులుగా, ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి, మా ఇన్పుటేటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. సలహాదారులుగా ఇటు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, వేణుగోపాల్ని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి పవన్? వేం నరేందర్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకునిగా కొనసాగుతున్నారు. ఆయన 94లోనే అటు మహబూబాబాద్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అప్పటి నుంచి కూడా ఆయన రేవంత్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఆయన కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఏదో ఒక పదవి ఇస్తారు, నామినేటెడ్ పదవి అని భావించినప్పటికీ ఆయనకి ముఖ్యమంత్రి సలహాదారుగా ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలానే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హర్కర వేణుగోపాల్ తో పాటు మహమ్మద్ షబీర్ అలీని కూడా అటు ప్రభుత్వ సలహాదారులుగా నియమించింది. మహమ్మద్ షబీర్ ను అటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వెల్ఫేర్ శాఖకు సంబంధించి ఆయనను సలహాదారుగా నియమించింది. ఇక హర్కర వేణుగోపాల్ విషయానికి వస్తే ఆయనను అటు ముఖ్యమంత్రి సలహాదారుగా నియమిస్తూ ప్రోటోకాల్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కు సంబంధించిన సలహాదారుగా ఆయనను నియమించారు. ఇక మాజీ ఎంపీ మల్లు రవిని కూడా ఆయనకు కూడా పదవి దక్కింది. ఆయనను ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నలుగురికి కూడా కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే నామినేటెడ్ పదవులు దక్కుతాయి, లేకుంటే షబ్బీర్ అలీని మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తారని భావించిన వారి సీనియారిటీ, గత మంత్రివర్గంలో వాళ్ళు పనిచేసిన వివిధ శాఖలకు మంత్రులుగా పనిచేశారు. వాళ్ళ అనుభవాన్ని అడ్వైజర్లుగా వినియోగించుకుంటే ఇంకా సత్ఫలితాలు ఇస్తాయన్న ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా అటు ప్రభుత్వ సలహాదారులుగా నియమించినట్టుగా తెలుస్తుంది. మొత్తం నలుగురు నియామకాలకు సంబంధించి జీవోలను నిన్న రాత్రి జారీ చేశారు. వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, షబ్బీర్ అలీలను ముగ్గురిని ప్రభుత్వ సలహాదారులుగా నియమిస్తూ అటు మల్లు రవిని మాత్రం ఆయనకు ఢిల్లీలో గతంలో ఎంపీగా పనిచేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనాయకులతో సన్నిహిత సంబంధాలున్న నేపథ్యంలో అటు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే శక్తియుక్తులు మల్లు రవికి ఉన్నందున ఆయన ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఆయన నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రసన్న. ఎస్ పవన్, ఇటు మనవైపు చూసుకుంటే మల్లు రవిని కూడా ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా కూడా ఎంచుకోవడానికి గల కారణాలు ఏముంటాయి పవన్? మల్లు రవి కాంగ్రెస్ సీనియర్ నాయకునిగా కొనసాగుతూ ఉన్నారు. మహబూబ్ నగర్ లో గతంలో ఆయన ఎంపీగా పనిచేశారు. మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా నియమించినప్పటి నుంచి కూడా మల్లు రవి అటు రేవంత్ రెడ్డికి కుడి భుజంలో వ్యవహరిస్తున్నారు. ఆయన పార్టీకి విధేయుడిగా ఉండడమే కాకుండా గతంలో ఎంపీగా పనిచేసిన సమయంలో అటు కాంగ్రెస్ అగ్రనాయకులతో సంబంధాలు ఉండడం, అటు ఢిల్లీ లెవెల్లో రకరకాల పరిచయాలు ఉండడం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కొంత కలిసి వచ్చే అంశాలుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ వచ్చింది. గత ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు ఘర్షణ వాతావరణాన్ని పెట్టుకున్నాయి. అటు ప్రతిదానికి అటు ప్రధాని మోడీతో విభేదించడంతో రాష్ట్రానికి దక్కవలసిన నిధులేవి కూడా సరైన పద్ధతిలో దక్కలేదు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వంతో సయోధ్యతో ఉండి అటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, రాష్ట్రానికి రావాల్సినవన్నీ కూడా తీసుకురావడానికి మధ్య మార్గంగా మంచితనంతోనే వాళ్ళ నుంచి అన్ని రాబట్టుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి కూడా ఇటీవల ఢిల్లీ పర్యటన వెళ్ళినప్పుడు అటు ప్రధాని మోడీని కూడా కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటాల విషయంలో ఆయన ప్రధాని మోడీని కూడా కోరడం జరిగింది. వీటిని కూడా చక్కబెట్టగలిగే సామర్థ్యం మల్లు రవికి ఉంది అని భావించే నేపథ్యంలోనే ఆయన ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారని భావించాల్సి ఉంటుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ పవన్ కుమార్.
ప్రభుత్వ సలహాదారులుగా ముగ్గురిని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హరిహర వేణుగోపాల్లను ప్రభుత్వ సలహాదారులుగా, ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించింది. ప్రభుత్వ సలహాదారులుగా ముగ్గురిని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హరికర వేణుగోపాల్లను ప్రభుత్వ సలహాదారులుగా, ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రభుత్వ సలహాదారులుగా ముగ్గురు నియమించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సాదిక్? ఎస్ ప్రసన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ కేబినెట్ లో కానీ లేకపోతే వాళ్ళ ప్రభుత్వంలో కూడా ముఖ్యమైన సలహాదారులను నియమించుకునేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రితో 20 సంవత్సరాల పాటు జర్నీ చేసినటువంటి వేం నరేందర్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుడిగా నియమించింది. అంటే ముఖ్యమంత్రి సలహాదారుడిగా వేం నరేందర్ రెడ్డి నియామకం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి వ్యవహారాలు చూసుకునేందుకు గాను, మైనార్టీ వెల్ఫేర్ చూసుకునేందుకు గాను సీనియర్ నాయకులు మాజీ మంత్రి షబ్బీర్ అలీని కూడా నియమించుకోవడం జరిగింది. ఆయన ఆ ప్రభుత్వానికి అడ్వైజర్ గా ఉండబోతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ సంబంధించిన వాటికి షబ్బీర్ అలీ అడ్వైజర్ గా ఉంటారు. ఆ తర్వాత ఇక మనకు చూస్తుంటే మల్లు రవి కూడా సీనియర్ నాయకులు ఉన్నారు. ప్రస్తుతం పిసిసి ఉపాధ్యక్షులుగా, సీనియర్ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఆయన ఢిల్లీలో ప్రభుత్వ సలహాదారుడిగా ఉంటారు. ప్రధానంగా మాజీ ఎంపీగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ మొదటి చెల్లి ఉన్నటువంటి వ్యక్తి నేపథ్యంలో డాక్టర్ మల్లు రవిని స్పెషల్ రిప్రజెంటేటివ్ గా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఆయన ఢిల్లీకి సంబంధించిన కార్యక్రమాలు కానీ, ఢిల్లీ వ్యవహారాలన్నీ కూడా మల్లు రవి చూసుకోబోతున్నారు. ఆ తర్వాత మనకు ప్రస్తుతం ఉన్నటువంటి హర్కల వేణుగోపాల్, ప్రోటోకాల్ సంబంధించినటువంటి సీనియర్ నాయకులు హర్కల వేణుగోపాల్ ఉన్నారు. ఆయన ప్రోటోకాల్ తో పాటుగా పబ్లిక్ రిలేషన్, ఆయన కూడా ప్రభుత్వ సలహాదారుడిగా నియామకం జరిగింది. అంటే నామినేట్ పదవులు వస్తున్నాయని అనుకున్న నేపథ్యంలో ఆయనకు ఈ యొక్క పదవులు రావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి సలహాదారుడిగా వేం నరేందర్ రెడ్డి, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులుగా షబ్బీర్ అలీ, అదేవిధంగా మనకు షబ్బీర్ అలీ ఉన్నారు. మల్లు రవి ఏమో ఢిల్లీ వ్యవహారాలకు సంబంధించి చూస్తారు. అరకల వేణుగోపాల్ ప్రోటోకాల్, అదేవిధంగా పబ్లిక్ రిలేషన్ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఆయన చూస్తారు. అంటే ముఖ్యమంత్రి సలహాదారుడిగా వేం నరేందర్ రెడ్డి నియామకం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కూడా చివరి దాకా అనుకున్నారు. కానీ అనేక ఈక్వేషన్స్ ఉన్న నేపథ్యంలో ఆయన్ని ముఖ్యమంత్రి సలహాదారుడిగా నియామకం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రసన్న, ఓటు. థ్యాంక్ యూ సాదిక్.